నమస్కారం. ఈ హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల పేర్లు ఎలా వచ్చాయి అన్న సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో డైలీ ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాం. నిన్న కార్వాన్ రిలీజ్ చేశారు. ఈరోజు మనం బేగంపేట గురించి చర్చిద్దాం. బేగంపేట అనేది సికింద్రాబాద్, పంజాగుట్ట, ఈ సికింద్రాబాద్, పంజాగుట్ట, సికింద్రాబాద్, అమీర్పేట్, వీటి మధ్యన ఉన్న ప్రాంతం అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. మన ఓల్డ్ ఎయిర్పోర్ట్ కూడా ఈ బేగంపేటలోనే ఉండేది. ఇప్పుడు మనకు శంషాబాద్కు మారింది. అయినప్పటికీ కూడా ఈ చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం, అత్యంత ఖరీదైన ప్రాంతంగా మనం పరిగణించవచ్చు. సో ఈ బేగంపేటకు ఆ పేరు ఎలా వచ్చిందంటే, మన 6వ నిజాం, ఇప్పుడు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనుకున్నాం. వాళ్ళ నాన్నగారు మనకు మహబూబ్ అలీ ఖాన్ గారు 6th నిజాం. ఆయన కూతురు బషీరున్నీసా బేగం అనే ఆమెను మనకు ఈ అమీర్ 2 పైగా షామ్స్ ఉల్ ఉమ్ర్ అమీర్ ఈ కబీర్, ఆయన పేరు చాలా పెద్ద పేరు. ఈ పేరు గల ఇంకో నవాబు కొడుకు ఇచ్చి ఈ పెళ్లి చేయటం జరిగింది. ఆమెకు కట్నంగా 200 ఎకరాలు ఈ బేగంపేట ప్రాంతాన్ని ఇవ్వటం జరిగింది. ఆ బేగంపేట బేగం మనకు ఆమె పేరు మీదనే బషీరున్నీసా బేగం పేరు మీదనే దాన్ని బషీరున్నీసా బేగం పేట్ అని పిలిచేవారు. బషీరున్నీసా బేగం అనేది కాలక్రమాన బషీర్ అనేది వెళ్ళిపోయింది, బేగంపేట్ మాత్రమే మిగిలింది. ఇవన్నీ చాలా విలువగల సమాచారం. బట్ ఎవరైనా అడగండి, బేగంపేటలో ఉన్న వాళ్ళకి ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఏదో బేగం అంటే ఎవరో ముస్లిమ్స్ రాజులకు సంబంధించిన పేరని అంటారు, కానీ దానికి సంబంధించిన లోతుగా వివరాలు చాలామందికి తెలియదు. అందువల్లనే ఈ వీడియోలు చేస్తున్నాము. చూడండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ ఇలాంటి వీడియోస్ ముందు మరిన్ని చేయడానికి అవకాశం కల్పించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.